తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక ఆంధ్ర భాజపా నాయకులు ఒక మాట తరచూ చెబుతూ ఉంటారు. అదేంటంటే తెలుగుదేశం నుంచి చాలా మంది తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు అని, 2019 ఎన్నికలకు తెలుగుదేశం పని ఆఖరు అని. తెలుగుదేశం పనేమో కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ గతి ఆంధ్ర భాజపాకు త్వరలోనే పట్టేట్టుంది. చెడపకురా చెడేవు అనే సామెతను గుర్తుకు తెస్తోంది. గత 5 సంవత్సరాల్లో భాజపాలో చెప్పుకోదగ్గ నాయకులెవరూ చేరలేదు. కొత్తగా నాయకులు చేరకపోగా భాజపాకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ షాక్కులపైన షాక్కులు తగులుతున్నాయి. మొన్న చెరువు రామకోటయ్య, నిన్న ఆకుల సత్యనారాయణ, రేపెవరో అన్నట్టు తయారైంది ఆ పార్టీ పరిస్థితి. భాజపాలో కోశాధికారిగా ఆ పార్టీ తరపున అనేక టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే రామకోటయ్య ఉన్నట్టుండి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ షాక్ నుంచి తేరుకోకుండానే రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భాజపాను వీడి జనసేనలో చేరబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. ఈ వార్తలను ఆకుల ఖండించలేదు సరికదా, ఆంధ్రకు భాజపా చేసిన అన్యాయాన్ని బహిరంగంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆలోచన శైలిని ప్రశంసించారు కూడా. అయితే ఇప్పుడు రాజకీయ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న వార్త భాజపా రాష్ట్ర కేంద్ర నాయకత్వాలను కంగారు పెడుతోందట. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు కనబడక ఆ పార్టీ నాయకులు వివిధ పార్టీలో చేరిపోయారు. అందులో సీనియర్లైన కావూరి, దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో కన్నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి వరించగా 2 సార్లు కేంద్ర మంత్రిగా చేసిన దగ్గుబాటి క్రియాశీలకంగా ఉంటూ అధికార తెలుగుదేశాన్ని తరచూ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పురంధేశ్వరి కూడా భాజపాకు విడాకులివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భాజపాను వీడి వైకాపాలో చేరే అవకాశాలు ఉన్నాయని, గుంటూరు లేదా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చని కూడా చెబుతున్నారు. వాస్తవానికి వైజాగ్ సీట్పై వైకాపా అధినేత జగన్తో చర్చించారు అని, అయితే జగన్ గుంటూరు జిల్లాలో ఏదో ఒక సీట్ ఇస్తాను అని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. మరో ఆఫర్ కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి రెడీగా ఉందట. అదేంటంటే పురంధేశ్వరి కుమారుడు దగ్గుబాటి హితేష్ కు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తోడల్లుళ్లైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంబంధాలు సరిగ్గా లేకపోయినా వారి కుమారులు నారా లోకేష్, దగ్గుబాటి హితేష్ చాలా క్లోజ్ గా ఉంటారట. దాంతో హితేష్ కు తెలుగుదేశం నుంచి ఏదో ఒక సీట్ ఆఫర్ చేస్తున్నారు అని తెలుస్తోంది. దగ్గుబాటి దంపతులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఆంధ్ర భాజపాలో మరో ముఖ్య నాయకుడు వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈయన కూడా భాజపాపై ఏమాత్రం ఆసక్తిగా లేరు. చాలా రోజుల నుంచి తెలుగుదేశంకు అనుకూలంగా మెలుగుతున్నా ఆ పార్టీ నుంచి సీటు దక్కించుకుని పోటీ చేసే అవకాశం కనపడకపోవడంతో అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. ఒక పక్క జనసేనతో లేదా వైకాపాతో 2 పార్టీలతో ఎలా కుదిరితే అలా పొత్తులు పెట్టేసుకుని ఆంధ్రాలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని తెగ కలలు కంటున్న కమల దళానికి ఈ వరుస షాకులు నిద్ర లేకుండా చేస్తున్నాయని టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.